శ్రీకాంతాయ కళ్యాణ కళ్యాణ నిధయే శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీనివాసాయ మంగళం. ప్రేక్షక మహాశైలకు, శ్రోత మహాశైలకు అభివందనములు. ఈ ఎపిసోడ్ నందు మనము కార్తీక మాసంలో కార్తీక పూర్ణమును గురించి మనము తెలుసుకున్నాము. ఇది 5/11/2025 తేదీ బుధవారం నాడు ఈ కార్తీక పౌర్ణమి వస్తుంది. ఆ రోజు ఎట్లా ఏమి చేసుకోవాలా అనేటి దాని గురించి, దాని మహత్యం గురించి మనము కొంత తెలుసుకుందాం. ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా ఒకటి ద్వాదశి నాడు అంటే తులసి పూజలు చేస్తారు, దాన్ని చుల్క ద్వాదశి అని చెప్పినాము. ఇక రెండవది కార్తీక పౌర్ణిమ. ఇవి రెండు కూడా చాలా ముఖ్యమైనటువంటి ఈ పండుగలు. ఈ కార్తీక మాసంలో దేవదానవులు అమృతము కొరకు మందర పర్వతాన్ని సముద్రములో చిలికినప్పుడు హాలాహలం వెలువడింది. ఆ హాలాహలం పెరిగినప్పుడు, హాలాహలం అంటే విషము అని అర్థం, అందరికీ తెలిసిందే. ఆ విషం అనేది వెలువడినప్పుడు ఆ హాలాహలము ఎవరూ తీసుకోలేకపోయినారు, అందరూ కూడా భయపడ్డారు. అటువంటి సమయంలో పార్వతీదేవి పరమశివుణ్ణి లోకరక్షణకు, ప్రజారక్షణ కొరకు ఆ హాలాహలాన్ని ఆయన్ను మింగవలసిందిగా ప్రార్థించిందంట. ఆ సందర్భంగా ఈరోజు జ్వాలాతోరణము అనేటువంటి యొక్క ప్రక్రియ దేవాలయంలో, శివాలయంలో జరుపుతారనమాట. ఆ హాలాహలంలో మింగినప్పుడు ఆయనకు కంఠంలోనే అది నిలబడేటట్టుగా జరిగిందనమాట. అది అందరికీ తెలిసిన విషయం అనమాట. ఆ రోజు సాయంత్రము శివాలయంలో జ్వాలాతోరణం అనేటువంటి ఉత్సవాన్ని జరుపుతారు. జ్వాలాతోరణము అనేదాన్ని ప్రజలందరూ ఎంతో శ్రద్ధ భక్తులతో వెళ్ళి చూస్తారు, ఆ స్వామి యొక్క పుణ్యాన్ని పొందగలుగుతున్నారు. జ్వాలాతోరణం అంటే ఏమంటే, ఈ జ్వాలాతోరణం చేయడం వల్ల ఏం ఉపయోగం ఉంది అనేది ముందు తెలుసుకున్నాం. ఈ జ్వాలాతోరణం చేయడం వల్ల దేశంలో పాడి పంటలు పుష్కలంగా లభిస్తాయి. అంతేకాకుండా ప్రజలు కూడా ఆయురారోగ్యాలతో ఉంటారన్నమాట. విష్ణువును, శివుణ్ణి ఈరోజు ఉదయం ప్రజలందరూ కూడా పూజలు చేస్తారు. అభిషేకాలు, పూజలు లక్షణంగా ఆ రోజు ఉదయం చేసిన తర్వాత సాయంత్రం సమయంలో శివాలయంలో గడ్డితో తోరణం చేసి ఆ తోరణానికి మంట పెడతారనమాట, వెలిగిస్తారు. ఆ జ్వాలా తోరణాన్ని వెలిగిస్తారు. ఆ తర్వాత ఆ తోరణం కింద పార్వతీ విగ్రహాన్ని 3 పర్యాయాలు అటు ఇటు తిప్పుతారంట. ఆ సమయంలో ప్రజలందరూ కూడా, భక్తులు ఆ మంట కింద ఆ విగ్రహంతో పాటు తిరుగుతారు. మరి దానివల్ల ఏమవుతుంది అంటే, ప్రజలందరూ ముఖ్యంగా తమ రోగాలన్నీ పోగొట్టుకుంటారట, రోగ బాధ నుండి ముక్తి పొందుతారు, ఆరోగ్యంగా ఉంటారు. వారి పొలాలన్నీ కూడా దానివల్ల దేశంలో పొలాలన్నీ కూడా మంచి పంటలు ఇస్తాయంట. ప్రజలు వారి పాపాలను పోగొట్టుకుని పుణ్యలోక ప్రాప్తిని పొందగలుగుతారంట. అంతేకాదు, ఈ కార్తీక మాసం నందు ఎవరైతే వారి ఇంటి వాకిలి ముందు ఉదయము, సాయంత్రము, ముఖ్యంగా సాయంత్రం పూట దీపాలు వెలిగిస్తారో వాళ్ళ యొక్క ఇంట్లో ఉన్నటువంటి సర్వదోషాలు వెళ్ళిపోతాయి. కార్తీక మాసంలో అంతా కూడా ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ ఇంటి ముంగిట ఈ దీపాలు 2 అటువైపు ఇటువైపు పెట్టితే ఆ ఇంటికి చాలా మంచిదిగా
ఉంటుందంట. అంతేకాదు ఆ ఇంటి వాళ్ళందరూ కూడా ఆరోగ్యాలుగా అష్టైశ్వర్యాలతో తొలతూగుతారని కూడా ఉంది. మరియు ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం అవుతుందని కూడా ఒక ప్రతీతి ఉంది. ఇది ఋషులచే చెప్పబడినది, తర్వాత పురాణాల్లో కూడా ఇది తెలిపినారు. కాబట్టి ఈ కార్తీక మాసం అంతా కూడా ప్రజలందరూ వాళ్ళ ఇంటి ముగ్గట, ముఖ్యంగా స్త్రీలు ఈ యొక్క దీపారాధన చేసి వాళ్ళ ఇండ్లలో ఉన్నటువంటి దోషాలన్నీ పోగొట్టుకొని ఆయుర ఆరోగ్యాలతో సుఖ సౌఖ్యంగా ఉంటారని ఆశిస్తున్నాను. ఓం స్వస్తి.